అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనము శాతవాహనుల యొక్క పరిపాలన విధానము, అదేవిధంగా ఆ కాలంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల గురించి, అంటే అడ్మినిస్ట్రేషను, అదేవిధంగా ఎకనామికల్ కండిషన్స్ మన గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఈ పరిపాలన విధానం గురించి మనకి ఎక్కడ మెన్షన్ చేయబడిందంటే, కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం అనేటటువంటి గ్రంథంలో తెలియజేయబడింది. అదేవిధంగా వాత్సాయనుడి కామసూత్ర అనేటువంటి దాంట్లో, మనుధర్మశాస్త్రంలో, అదేవిధంగా మొగస్తనీస్ రాసినటువంటి ఇండికా అనేటటువంటి గ్రంథంలో ఈ శాతవాహనుల యొక్క పరిపాలన విధానం గురించి తెలియజేయబడింది. సో వీళ్ళు మనకి ముఖ్యంగా వీరి కాలంలో ఒక డివిజన్, అంటే సపోజ్ ఇప్పుడు దేశము, రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలు ఎలా ఉన్నాయో వీరి కాలంలో కూడా ఫస్ట్ రాజ్యము, ఆ రాజ్యాన్ని మళ్ళీ ఆహారాస్గా డివైడ్ చేశారు. ఆహారాసు విషయాలు తర్వాత గ్రామాలుగా డివైడ్ అయ్యింది. ఇది మనము కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఈ స్టెప్ బై స్టెప్. రాజ్యానికి బాస్ ఎవరు? కింగ్. అదేవిధంగా ఆహారాకి అమాత్యాస్, విషయాకి విషయాధిపతి దాంట్లోనే ఉంది. గ్రామాలకు పెద్ద గుల్మిక ఆర్ గ్రామణి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా అప్పుడులో ఒక మినిస్టర్స్ కౌన్సిల్ ఉండే, మంత్రిమండలి ఉంటుండే. ఆ మంత్రిమండలిలో మనకి అమాత్యులు అంటారు, అలానే మినిస్టర్స్. సో ఒకసారి చూద్దాము. విశ్వ అమాత్య అంటే ఏంటంటే మహాప్రధాని. అదేవిధంగా మహామాత్యులు అంటే ఆర్థిక మంత్రి, అంటే ఫినాన్స్ మినిస్టరు. రాజామాత్యులు అంటే ఈ కింగ్ ఎవరైతే ఉంటారో ఆ రాజు జారీ చేసేటటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేస్తాడు. అమాత్య అంటే ఆహారాధిపతి. సో ఈ విధంగా మనకి అక్కడ కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్ అనేది మనకు ఉంటారు. అదేవిధంగా నిగమ సభలు. అప్పుడులో మనకి మున్సిపల్ సిస్టమ్ అనేది ఉండేది, అంటే పట్టణ సంస్థలు అనేవి ఉండేవి. అందులో ఉన్నటువంటి నిగమ సభలు అంటే ఏంది, మనకి ఈ పట్టణ అంటే మున్సిపాలిటీలు అని అర్థం అన్నట్టు. సో అందులో ఉన్నటువంటి సభ్యుల్ని గహపతులు అని పిలుస్తారు. దానికి సంబంధించినటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో దాన్ని నాగరికుడు. అదే గ్రామానికి అయితే గుల్మిక అనేటటువంటి పర్సన్ ఉంటాడు. సో ఈ గుల్మిక అంటే ఏంది, దీన్నే కొన్ని గ్రామాల సముదాయాన్ని, అంటే ఒక క్లస్టర్ ఆఫ్ విలేజెస్కి ఒక ఆఫీసర్ అన్నట్టున, దానికి మొత్తం రక్షణాధికారి ఈ గుల్మిక అనే. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ గుల్మిక ఆధారంలో ఇంత సైన్యం ఉండేది, అంటే రథదళము, గజదళము, అంటే అశ్వదళము ఇంత ఉంటుండే అన్నట్టు. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, శాతవాహనుల కాలం నాటి ముఖ్యమైనటువంటి ఆఫీసర్స్. ఒకటి ఫస్ట్ వన్ హిరణిక అంటే కోశాధికారి, అంటే ట్రెజరర్ అన్నట్టు. అదేవిధంగా భాండాగారిక అంటే హిరణికుడు ఏంటంటే ద్రవ్యపరం, అంటే మనీ రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని వసూలు చేసేటటువంటి అధికారు. భాండాగారిక అంటే ఎవరైనా థింగ్స్ రూపంలో, అంటే వస్తు రూపంలో వచ్చేటటువంటి ఆదాయాన్ని భద్రపరుస్తాడు. సో ఇక్కడ డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంది, హిరణిక అండ్ భాండాగారిక. అదేవిధంగా నిబంధనకార. సో నిబంధనకారు పేరులోనే ఉందండి. నిబంధనలు అంటే రూల్స్, అంటే రాజు ఏవైతే ఆర్డర్స్ ఇస్తాడో వాటిని ఈయన జాగ్రత్తగా దాచిపెడతాడు. అదేవిధంగా రజ్జుగ్రాహక అనేటటువంటి పదం ఏడ వచ్చినా గుర్తుపెట్టుకోండి. సో ఇది ల్యాండ్కి సంబంధించినటువంటిది. ఈయన ల్యాండ్ సర్వే చేసి ట్యాక్స్ కలెక్ట్ చేసేటటువంటి ఆఫీసర్ ఈయన. అదేవిధంగా రజ్జుగ్రాహక అని ఏడొచ్చినా ఇంపార్టెంట్ అండి ఇది, అంటే అది ల్యాండ్ అని గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా పరిందవారాలు అంటే రాజు అంతరంగిక, అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ అంటారు కదా, అలాంటి వాడు. లేఖకుడు అంటే రాజు ఆదేశాలను రాసేవాడు, అంటే రైటర్ అన్నట్టున. మహాతలవర అంటే సేనాని, అంటే ఆర్మీకి బాస్. అదేవిధంగా మహాతలవర యుద్ధమంత్రి. ప్రతిహార అంటే కోటను రక్షించేవాడు అన్నట్టు. అక్షపటలు అంటే రాజాజ్ఞలను, వ్యవహార పత్రాలను రాసి భద్రపరిచేవారు. దూత అంటే మనం ఎవరికైనా ఒక రాయబారిగా పంపిస్తాం కదా, సో అలా అన్నట్టు. సో
ఇది మహాకార్యక అంటే ఈయన జ్యుడిషియల్ అంటే న్యాయ వివాదాలను పరిష్కారం చూపే అధికారి. నిబంధనకార అంటే రూల్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి పేపర్స్ని జాగ్రత్తగా భద్రపరిచేటటువంటి అధికారి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అన్నిట్లో కొన్ని కన్ఫ్యూజ్ అవుతుంటాయి ఎక్కువ అన్నీ చదవడం వల్ల. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు సామంత రాజ్యాల అధికారులు, ఇప్పుడు ఎవరైతే ఫ్యూడేటర్స్ ఉంటారో వాళ్ళు వీళ్ళ కాలంలో ఉన్నటువంటి ఫ్యూడేటర్స్ అంటే సామంత రాజ్యాలను ఇలా క్లాసిఫై చేశారు. ఒకటి రాజులు అంటే ఏంటంటే చిన్న చిన్న రాజ కుటుంబాలకు చెందిన వాళ్ళని రాజులు అంటారు. మహారథులు వీళ్ళు వంశపారపర్యంగా వస్తుంటారు. వీళ్ళ పని ఏంటంటే పన్ను వసూలు చేయడం, ట్యాక్స్ కలెక్ట్ చేయడము. అదేవిధంగా మహాభోజులు వీళ్ళు కూడా వంశపారపర్యంగా వస్తారు. వీరి శాసనాల్లో చక్రవర్తుల పేర్లు ఉండవు, స్వతంత్ర హోదా ఉంటుంది. ఇలా ఈ క్లాసిఫికేషన్ అనేది మనకి రాజా అంటే ఏంది, మహారథ అంటే ఏంది, వీళ్ళంతా ఎవరు? ఫ్యూడేటర్స్ అంటే సామంత రాజులు వాళ్ళకు ఉన్నటువంటి హోదాను బట్టి ఇలా రాజాస్, మహారాజాస్, మహాభోజాస్ అని క్లాసిఫై చేశారు. అదేవిధంగా అప్పట్లో ఉన్నటువంటి మిలిటరీ సిస్టమ్ ఎలా ఉంది అంటే చతురంగ బలాలు అంటే మీకు తెలుసు గజ, రథ, అదేవిధంగా మనకి మనకేంది ఈ సైనికుల్లో మనకి రథదళం ఉంటుంది, గజదళం ఉంటుంది, అశ్వదళం ఉంటుంది, అదేవిధంగా పదాది దళం ఉంటుంది. ఈ 4 అంటే అందుకని ఇది చతురంగ బలాలు అంటారు. సో దీని గురించి ఏ శాసనం చెప్తుంది మనకి? హాతి గుంప శాసనము చెప్తుంది. సో రజదళము, గజదళము, అశ్వదళము, కాల్బలము లేదా పదార్థదళం ఇవి. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సైనిక శిబిరాలు ఏమంటాయి? స్కందవారము అంటే తాత్కాలిక సైన్యము అంటే టెంపరీ ఆర్మీ అన్నట్టు. కటకము అంటే పర్మనెంట్ ఆర్మీ ఇది అంటే శిబిరాలు. హైరణ్యక అంటే సైనిక వ్యవస్థకు అధికారి. సో ఇవి మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. స్కందవార, కటకము అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది పరిపాలన విధానము లేదా అడ్మినిస్ట్రేషను. నెక్స్ట్ మనము ఎకనామికల్ కండిషన్స్ చూస్తే, ఆర్థిక వ్యవస్థను చూస్తే ఇక్కడ ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం చేసేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని మనకి 2 రకాలుగా విభజించారు. రాజకం కేట అంటే రాజు యొక్క సొంత భూములు. గుర్తుపెట్టుకోవాలి ఈ పదాలు. పంట క్షేత్రాలను ఏమని పిలుస్తారంటే శీతక్షేత్రాలు అని పిలుస్తారు. దీన్ని పర్యవేక్షించేటటువంటి అధికారి పేరేంది? శీతాధ్యక్ష. శీత అంటే భూమి. సో అప్పుడులో ప్రధానమైనటువంటి కమర్షియల్ క్రాప్ ఏంటంటే, ప్రధాన వాణిజ్య పంట ఏంటంటే కొబ్బరి. అప్పుడు ప్రయాణ సాధనం అంటే ఎడ్ల బండిని ఆ రోజుల్లో వాడేవాళ్ళు. ఎడ్ల బండి అప్పుడులో ప్రయాణ సాధనము. ట్యాక్సెస్ ఎలా ఉంటుంది? ఆ కాలంలో మనకి 1/6 ఉంటుండేనండి. అదేవిధంగా ట్యాక్సెస్ పేర్లు కరా అంటే వృత్తి పన్ను, దీన్నే మనం ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటాము. కరా అంటే కూరగాయలు తోటలపై విధించే పన్ను, వెరీ వెరీ వింటూ. శుల్క అంటే వాటర్ ట్యాక్స్ అన్నట్టు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇవి. సో కరా వేరు, వేరు, శుల్క వేరు, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అప్పుడులో మిషన్స్ కూడా ఉన్నాయి. ఇవి మనం ట్యాక్సెస్ గురించి మాట్లాడామండి. యంత్రాలు, అప్పుడు ఉన్నటువంటి మెషిన్స్ ఏమున్నాయి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. మిషన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఉదగ యంత్రం అంటే ఏంటంటే భూమిని దున్నడానికి ఉపయోగించేటటువంటి యంత్రం. ఘటి యంత్రం అంటే బావిల నుంచి నీటిని తోడే యంత్రం. గరిక యంత్రం అంటే ముడి పత్తి నుండి విత్తనాలను వేరు చేసేటటువంటి యంత్రాలు. ఆ రోజుల్లోనే ఇలాంటి మిషనరీ అనేది మనకి ఉండేది. నెక్స్ట్ మనము మనకి ట్రేడ్స్ చూస్తే, బిజినెస్ అండ్ ట్రేడ్స్ చూస్తే, సో ఆ రోజుల్లో మనకి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ బిజినెస్ జరిగేది. జౌలి పరిశ్రమల టెక్స్టైల్స్ సంబంధించి చూస్తే, సో ఈ టెక్స్టైల్స్ మనకి ఎక్కడ ఉందండి? ప్రతిష్టానపురంలో ఉంది. అదేవిధంగా సన్నని వస్త్రాలు గూడూరు, వజ్ర పరిశ్రమ పల్నాడు, రాగి అండ్ వజ్ర పరిశ్రమ గుంటుపల్లి, ఇనుప పరిశ్రమ కొండాపూర్. అదేవిధంగా కొండాపూర్ అనేది ఊజ్ అనేటటువంటి ఉక్కు తయారీకి ఫేమస్ అన్నట్టు ఇది. సో ఇది. అదేవిధంగా ఫారెన్ ట్రేడ్స్ తీసుకుంటే
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫారెన్ ట్రేడ్స్. సో ఈ ఫారెన్ ట్రేడ్స్ని కనుక తీసుకుంటే మనము సార్ధవాహాస్ అంటే ఏంటంటే విదేశీ వ్యాపారం చేసేవాళ్ళు, వెరీ వెరీ ఇంపార్టెంటు. ఎక్కువగా ఏ దేశంతో అనుకున్నాం మనము? రోమ్ దేశంతో ఎక్కువగా. అదేవిధంగా ఇతర దేశాలు ఏంటివి? వియత్నాం, థాయిలాండ్, బర్మా అండ్ మయన్మార్, ఈ దేశాలతోటి కూడా బిజినెస్ జరిగింది. సో ఇక్కడ మనకి ఎక్కువగా బిజినెస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది దేంతో జరిగిందండి? రోమ్ అనేటటువంటి కంట్రీతో జరిగింది. ఎక్కువగా ఎక్స్పోర్ట్ ఏం చేసేవాళ్ళు, ఇంపోర్ట్ ఏం చేసుకునే వాళ్ళు తీసుకుంటే, ఎక్స్పోర్టు మనకి సుగంధ ద్రవ్యాలు, దంత సామాగ్రి, ముత్యాలండి. అదేవిధంగా దిగుమతులు అంటే మనం ఇంపోర్ట్ చేసుకునేవి ఏంటంటే బంగారము, వెండి, ద్రాక్షసార అంటే వైన్, ఇవి మనము ఇంపోర్ట్ చేసుకున్నాము. అదేవిధంగా ఆ టైంలో ఉన్నట్టు ఏంటంటే ఓడరేవులు ఏమున్నాయి మనకి అంటే పశ్చిమ తీరంలో, అదేవిధంగా పశ్చిమ తీరంలో ఏమేమి ఉన్నాయి, ఇది ఏ తీరం అనేది మనకి తెలిసి ఉండాలి. వెస్టర్న్ కోస్టల్లో బరుకచ్చా ఉంది, సోపారా ఉంది. అదేవిధంగా ఈస్టర్న్ కోస్టల్లో మైసోలియా ఉంది, అరికమేడు ఉంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓడరేవులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వెస్టర్న్ దాంట్లో ఏమేమి కోస్ట్లో ఏమున్నాయి, ఈస్టర్న్ కోస్ట్లో ఏమున్నాయి అనేది మనకి తెలిసి ఉండాలి. అదేవిధంగా ఆ రోజుల్లో ఒక శ్రేణి విధానం అనేది ఉండేది, ఒక క్లాసిఫికేషన్ అనేది ఉండేది. సో అప్పుడులో 18 రకాల 18 క్లాసెస్ ఉండేవి, 18 రకాల శ్రేణులు ఉండేవి మనకి, శ్రేణిస్. ఇవి చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలండి ఇవి. హాలిక, హాలుడు అంటే నాగలి అని అర్థము, వ్యవసాయదారులు. గోపాలుడు అని మనకు తెలుసు, ఆవులను కాసేవాడు. అంటే మనకి చాలా పేర్లు అర్థాలు తెలుసుకుంటే చాలా వరకు మనం సగం గుర్తుపెట్టుకోవచ్చు అండి. వదక అంటే వడ్రంగి, వడ్రంగి అంటే తెలుసు కదా మీకు. కమార, కమ్మరులు. కులారులు, కుమ్మరులు. సేతి, వ్యాపారస్తులు. కుశరణకారులు, కంసారులు. చమకారులు, చర్మకారులు. కసకారులు, కంచు పని చేసేవాళ్ళు. ఉదయాంత్రికులు అంటే ఉదగ యంత్రాలను తయారు చేసే, ఉదగ యంత్రం అంటే భూమిని దున్నే యంత్రాలు అన్నట్టు. అదేవిధంగా తిల పిసకలు అంటే గానుగ వాళ్ళు. కోలికలు, చేనేత వాళ్ళు. గంధికలు, సుగంధ ద్రవ్యాలు. తెలకారులు, నగలకు మెరుగు పెట్టేవారు. మీటికలు, రాళ్లకు మెరుగు పెట్టేవారు. లేఖకులు, రాత పని చేసేవాళ్ళు. శేలవదికులు, శిల్పాలు చెక్కేవారు. వలకారులు అంటే మేదరులు. ఇక్కడ మీరు దాదాపుగా చూస్తే మీకు పేరులోనే సగం మీనింగ్ వచ్చేటట్టు ఉంది. కాబట్టి ఒక టెక్నిక్ తోటి వీటిని జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా అప్పుడు కాయిన్స్ ఏమేమి ఉన్నాయి, ఆ కాయిన్స్ ఒకసారి చూస్తే మనము, ఈ కాయిన్స్ అనేవి ఏమున్నాయో ఒకసారి చూస్తే, ఈ కాయిన్స్లో మనకి ఒకటి బంగారు నాణాలు అంటే గోల్డ్ కాయిన్స్ని ఏమని పిలుస్తారు? సువర్ణాలు. పేరులోనే ఉంది. కర్షపణాలు అంటే ఏంటంటే కాపర్ ప్లస్ సిల్వర్, అంటే కాపర్ ప్లస్ వెండి అండి. కాపర్ ప్లస్ వెండి ఉంటే దాన్ని, సిల్వర్ ఉంటే దాన్ని మనము కర్షపణాలు అని పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సో ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఇది మనకు ఆర్థిక పరిస్థితుల గురించి నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఇది మీరు ఈ వీడియోలో మీకు పరిపాలన విధానము, అదేవిధంగా ఆర్థిక పరిస్థితుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని, ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అప్ అవ్వండి. అప్డేట్స్ వస్తుంటాయి మీకు ఎవ్రీడే. జాగ్రత్తగా మీరు ఫాలో అయ్యి నోట్స్ రాసుకోండి, రివిజన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.